తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వైతరిణి అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి మరి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మాధవయ్యకు స్నానం చేయించాక కాళ్లకు కొబ్బరికాయ కొట్టి బోరుమంది నాగమ్మ. నాన్న, నాకేం చెప్పిపోతున్నావు? నన్ను ఒంటరిదాన్ని చేసి నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయావా? నన్ను కూడా తీసుకెళ్ళు నాన్న అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చింది నాగమ్మ. నాగరత్నం నాగమ్మ దగ్గరకొచ్చి ఆమె చుట్టూ తన చేతులను చుడుతూ అంది. అదేమిటమ్మా, నలుగురు అన్నల్ని పెట్టుకొని నువ్వు ఒంటరిదానివి కావటం ఏమిటి? మేమంతా లేము, ఏడవకు. కమల, సుందరమ్మ మొహమొహాలు చూసుకున్నారు. నాగమ్మ అంత దుఃఖాన్ని మర్చిపోయి వదిన ముఖంలోకి విస్మయంగా చూసింది. నీకేం తక్కువమ్మా? తల్లి తర్వాత తల్లంతటిది వదిన కడుపులో పెట్టుకొని కాపాడుతుంటేను. నాగరత్నం స్నేహితురాలు చంద్రకాంతం అంది నాగమ్మను ఓదార్చుతూ. నాగమ్మ ఆ రాత్రి ఎవరి చేత చెప్పించుకోకుండానే భోజనం దగ్గర కూర్చుని లేచింది. సుబ్బరాయుడు మజ్జిగ మాత్రం తాగి ఊరుకున్నాడు. రామదాసు, నాగభూషణం కన్నీళ్లు తుడుచుకుంటూనే భోజనం అయిందనిపించారు. మొత్తం మీద కర్మకాండ అంతా ముగిసిందాకా అందరూ కలిసే ఉన్నారు. ఆ 10 రోజులు తోటికోడళ్ళు పూర్వపు పగలు మర్చిపోయినట్లే ప్రవర్తించారు. 10వ నాడు ఆ ఊళ్ళో ఉన్నపాటి జనానికి అన్నదానం చేశారు. వారసులకు, దగ్గరి వాళ్లకు భోజనాలు పెట్టారు. తండ్రంటే కొడుకులకు గల అభిమానానికి పొగిడేశారు. మళ్ళీ ఎవరి కుండలు వాళ్ళు పెట్టుకున్నారు. నాగమ్మ మాత్రం పెద్దన్నయ్య ఇంట్లోనే మిగిలిపోయింది. తలమునక నీళ్లలో ఈతరాని బ్రతుకైంది నాగమ్మ జీవితం. తండ్రి ఎలాంటి నికృష్ట పరిస్థితుల్లో చనిపోయాడో తలుచుకునే ధైర్యం లేదు నాగమ్మకు. వదిన నాగరత్నం అనే సూటిపోటి మాటలకు నాగమ్మ హృదయం తూట్లు పడిపోయింది. పొట్టకూటికి చేసే చాకిరీకి కాళ్ళు చేతులు కాయలు కాచినాయి. సావిట్లో ఒక గదివార తడికలు కట్టుకొని అందులోనే కాలక్షేపం చేస్తోంది నాగమ్మ కూతురుతో. ఒంటరిగా తీరిక ఉన్నప్పుడు కూర్చొని తన కష్టాలను తలుచుకుంటూ అనుకునేది. తనే అలా అనుకుంటే మరి శ్రీలక్ష్మమ్మ ఎన్ని బాధలు పడలేదు? పిండి విసురుతూ, బిందెల కొద్దీ నీళ్లు తోడుతూ, రెక్కలు పడిపోయేలా ధాన్యం దంచుతూ అనుకునేది. తనేం ఆ సక్కుబాయి కంటే ఎక్కువ కష్టపడుతుందా? నాగమ్మ మెదడులో ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలు చెలరేగుతుండేవి. భర్తతో గడిపిన ఆ కొద్ది కాలపు జీవితం గుర్తుండి లేని కలలా మాత్రమే మిగిలిపోయింది ఆమె స్మృతిపథంలో. అవమానాలు, తిరస్కారాలు ఇప్పుడు నాగమ్మను అంతగా బాధ పెట్టడం లేదు. అన్నయ్య వదినేగా, ఆ మాత్రం అనతగరా అనుకుంటూ సరిపెట్టుకోపోవడం అలవాటు చేసుకుంది. తన పార్వతి భవిష్యత్తు కోసం తను ఎన్ని అవమానాలైనా భరించాలి. ఆ పసిదానికి తండ్రి ప్రేమ తెలియనే తెలియదు. తల్లి ఉంది, హృదయం ఉంది, కానీ ప్రయోజనం? తను పార్వతి కోసం ఏం చేయగలుగుతోంది? పార్వతి ఇప్పుడు బడికిపోతోంది. ఆ రోజు పార్వతి ఎవరూ చెప్పకుండానే చిన్న మామయ్య కూతురు ఇచ్చిన పలక బలపం తీసుకొని చలపతి బావతో స్కూల్కు వెళ్ళింది. చలపతి చెయ్యి పట్టుకుని స్కూల్కు వెళుతున్న కూతుర్ని వీధి వరకు వచ్చి కన్నీళ్లతో సాగనంపింది నాగమ్మ. తను ఆనాడు రత్తయ్య పంతులు చెయ్యి పట్టుకుని బడికి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజుకు ఈ రోజుకు ఎక్కడ పోలిక? చలపతికి మంచి హృదయం, వాడికి పార్వతంటే ప్రాణం. నాగభూషణం అన్నయ్య ఒప్పుకుంటే ఇద్దరు చిలక గోరింకల్లా ఉంటారు అనుకుంది నాగమ్మ. 5 ఏళ్ల పార్వతిని, 11 ఏళ్ల చలపతిని భార్యాభర్తలుగా ఊహించుకుంటూ. తన కూతురికేం 3 బావులున్నారు. దిగులుగా ఉన్న మనసును జోకొట్టడానికి ప్రయత్నించింది నాగమ్మ. నా సొమ్ము విషం, నా బిడ్డలంటే 2 కళ్ళతోనూ చూడలేరు. కూతుర్ని బడికి సాగనంపి లోపలకు వచ్చిన నాగమ్మకు వదిన నాగరత్నం మాటలు అర్థం కాక నిర్వీణురాలై నిల్చుండిపోయింది. నువ్వెందుకే అంత ఇదైపోతావు? నీ పొడ వాళ్లకు గిట్టకపోతే మూతి విరుస్తూ అంది నాగరత్నం కూతురు సూర్యకాంతంతో. సూర్యకాంతం ముఖం కందగడ్డలా చేసుకుని స్కూల్కు బయలుదేరింది. సూర్యకాంతం తల్లి గుణాలను పునికి పుచ్చుకుంది. అదనంగా తల్లిలో లేని అసూయ కూతుర్లో ఉంది. పార్వతిని చలపతి ముద్దుగా చూడటం, పార్వతి ఎప్పుడూ సుగుణతో ఆడుకోవడం సూర్యకాంతానికి ఇష్టం ఉండేది కాదు.
అత్తయ్య మీద రోజుకోసారన్నా అక్కడ నిల్చుందని ఇక్కడ కూర్చుందని తల్లితో చాడీలు చెప్పేది. పెద్ద ఆరిందాల తల్లితో గుసగుసలాడేది. అది నాగమ్మకు నచ్చేది కాదు. పిల్లలు పెద్దవాళ్లలా ప్రవర్తించడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదనిపించేది నాగమ్మకు. సూర్యకాంతం భయంతోనే నాగమ్మ చిన్న వదినలిద్దరితోనూ మాట్లాడటం మానేసింది. ఆమె వాళ్లను తప్పుకు తిరగటాన్ని వాళ్ళిద్దరూ అపార్థం చేసుకున్నారు. ఏమిటి వదిన, ఏం జరిగింది? వదిన ఏ విషయం గురించి మాట్లాడుతుందో అర్థంగాక అడిగింది నాగమ్మ. ఇంకేం జరగాలి, అసలు నేను మంచి ముండను కాదులే. ఎవరికీ పట్టని బరువును నేనెందుకు నెత్తినెత్తుకోవాలి? నాగమ్మ బిక్కమొహం వేసి చూస్తూ ఉండిపోయింది. మా ఉప్పు తినేవాళ్లే మమ్మల్ని 2 కళ్ళా చూడలేకుండా ఉన్నారు. పొట్టలో ఇంతింత విషం పెట్టుకుంటారని నాకేం తెలుసు? సాగదీసింది నాగరత్నం. నాగమ్మ అయోమయంగా చూడసాగింది. తెల్లవారి లేచి తను వాళ్లకు చేసిన ద్రోహం ఏమిటో అర్థం కాక, ఏమత్తయ్యా, మా ఇంట్లో ఉంటూ నీ ప్రేమంతా చలపతి మీద సుగుణ మీద వలకపోయాలేం? పార్వతిని నేను బడికి తీసుకువెళ్లేదాన్ని కాదా? ఏం అక్కడికి వాళ్ళు మంచివాళ్ళైనట్టు? పోనీలెద్దు, ఆ దెష్ట కుంకను వెంటబెట్టుకొని పోతే నీకొచ్చిన లాభం లేదు. నువ్వు స్కూలుకు వెళ్ళు. నాగరత్నం కూతుర్ని కసురుకుంది. సూర్యకాంతం రుసరుసలాడుతూ స్కూలుకు వెళ్ళిపోయింది. నాగమ్మ నిల్చున్న చోటనే నిలబడిపోయింది, ఉలుకు పలుకు లేకుండా. 2వ రోజు ఉదయం స్కూలుకు బయలుదేరిన చలపతి పారు అంటూ కేక వేశాడు. నువ్వెళ్ళు బాబు, పార్వతి కాంతంతో వస్తుందిలే అంది నాగమ్మ బయటకు వచ్చి. ఒరేయ్ చలపతి, మళ్ళీ నువ్వు పార్వతి పేరు ఎత్తు, చెబుతాను, వీపు చీరేస్తాను, వెళ్ళు. తడికవతల నుంచి కేక వేసింది కమల కోపంగా. వాళ్లకు మన పొడే గిట్టకపోతే నువ్వెందుకురా పాకులాడతావు? మనమేం పెట్టి పోషించేవాళ్ళమా? కదలవేం అక్కడి నుంచి? అక్కడే నిల్చుని ఉన్న చలపతి మీద గట్టిగా కేకలు వేసింది కమల. అదేంటి వదినా అలా అంటావు? నాగమ్మ ఏడుపు గొంతుతో అంది. నాగమ్మ తల్లి, నీకో నమస్కారం, మాట్లాడకమ్మా. మళ్ళీ మాలో మాకు ఎందుకు తెంపులు పెడతావు? అంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది కమల. నాగమ్మ తెల్లబోయి నిల్చుంది. తను వాళ్లల్లో తెంపులు పెడుతోందా? తన వల్లనే వాళ్లకు తగాదాలు వచ్చాయా? వదిన అంత మాట ఎలా అనగలిగింది? ఈ ఇంట్లో తనకు పాలేరుకున్న స్వతంత్రం లేదా? పాలేరు ఆ ఇంట్లో వాళ్ళ ఎదుటపడి మాట్లాడగలడు. తను గొడ్ల సావిట్లో ఉన్న ఆవులాగే మౌనంగా అన్నీ సహిస్తూ ఉందే. అమ్మా, వదిన బడికి తీసుకువెళ్ళనంటుందే, పార్వతి అంది ఏడుస్తూ తల్లి దగ్గరకొచ్చి. నాగమ్మ ఈ లోకంలోకి వచ్చింది. పార్వతి కేసి ఎగాదిగా చూసింది నాగమ్మ. చేతిలో సగం పగిలిపోయిన పలక, అక్కడక్కడ చిరిగిన పరికిణి, బాగా పాతబడి అది ఏ రంగో కూడా చెప్పడం కష్టంగా ఉన్న జాకెట్టు, రంగులు మాసిపోయిన బొమ్మలా ఉంది. పెద్ద పెద్ద సోగ కళ్ళు దేవతా స్త్రీలను సవాలు చేస్తోందా అన్నట్లు మొన తేలి చివరి భాగం కొంచెం పైకి లేస్తుండే ముక్కు, పసిమిల్లు కక్కుతున్న పాల బుగ్గలు, కొనతేలి ఉండే గడ్డం. పార్వతిని నాగమ్మ తెనివి తీరా ముద్దు పెట్టుకుంది ఆవేశంగా. అంతలో సూర్యకాంతం బయటకు వచ్చింది. చూడమ్మా కాంతం, పారును కూడా తీసుకెళ్ళు అంది నాగమ్మ ప్రాధేయపడుతున్నట్లుగా. ఇవాళ కావాల్సొచ్చాను కామాలు. కాంతం మూతి తిప్పుతూ పార్వతి చెయ్యి పట్టుకొని చెరచెరా ఈడ్చుకుపోసాగింది. వీధిలోకి వెళ్లే లోపల పార్వతి 2 సార్లు పడబోయి తమాయించుకుంది. చూడమ్మా, అంత త్వరగా నడిపించకు అనబోయి ఆగిపోయింది నాగమ్మ. ఆ మాటకు ఆ 12 ఏళ్ల పిల్ల ఎన్ని అర్థాలు తీసి రాద్ధాంతం చేస్తుందోనని భయపడింది. ఆ ఇంటి చుట్టుపట్ల గాలి గట్టిగా వీచిన తనకు భయమే. ఏమిటి బతుకు, ఎంతకాలం? 3 రోజుల నుంచి సున్నపిండి గింజలు అట్లాగే పడి ఉన్నాయి. తినటానికి ఏ రోగం లేదు. పని దగ్గరకు వచ్చేసరికి అన్నీ రోగాలే. నాగరత్నం విసిరిన మాటలు నాగమ్మ చెవులకు కంకర్రాలలా వచ్చి తగిలాయి. 2 రోజులుగా తనకు కాక తగలటం వల్ల పిండి విసరలేకపోయింది. రాత్రి అన్నం కూడా తినలేదు. తను పనికి బద్దకించిందా? ఏనాడైనా? నాగమ్మ వెళ్ళి తిరగల రాయి దగ్గర కూర్చుంది. ఒళ్ళంతా విరగ్గొట్టినట్లుంది. తల భారంగా ఉంది. నీరసంగా ఉన్న ఆ శరీరంలోకి హఠాత్తుగా ఏదో పిచ్చిబలం వచ్చి ప్రవేశించినట్లయింది. తిరగల రాయి గిరగిరా తిరుగుతోంది. దాంతోపాటు ఆమె బుర్రలో చిన్ననాటి స్మృతులు కూడా గిరగిరా తిరుగుతున్నాయి. మధ్యాహ్నం సుబ్బరాయుడి 2వ కొడుకు రఘుపతి పార్వతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. బాగా ఏడవటం వల్ల పార్వతి కళ్ళు ముఖం ఉబ్బి ఉన్నాయి. గడ్డం కింద మోకాళ్లను స్పిరిట్తో దూది అంటించి ఉంది. నాగమ్మ పార్వతిని ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకుంది. ఏమైంది తల్లి, పడ్డావా?
ఇవాళ ఇంత పని జరుగుతుందని పొద్దున్నేనే అనుకున్నాను. అంటే నా కూతురు ఎలాగూ పడేస్తుందని అనుకున్నావన్నమాట ముందుగానే అంటూ నాగరత్నం రంగంలోకి ప్రవేశించింది. ఎందుకొదినా అన్నింటికీ అలా పెడార్థాలు తీస్తారు అనేసి నాలుగు ఖర్చుకుంది నాగమ్మ. నువ్వనే మాటలు బాగున్నాయి, పైగా నన్ను పెడార్థాలు తీస్తున్నానంటావా? నువ్వన్న మాటకు అర్థం ఏమిటి? మా సూర్యుడు తీసుకెళ్ళిందనిగా పొద్దుటే పడుతుందనుకున్నావు? నిలదీసింది నాగరత్నం. నాగమ్మ మాట్లాడలేదు. ఎందుకమ్మా అత్తయ్యను కోప్పడతావు? అమ్మాయి పార్వతిని గబగబా ఈడ్చుకుపోతుంటే బోర్లా రోడ్డు మీద పడిందట అన్నాడు రఘుపతి. నువ్వు నోరు మూసుకో, పో ఇక్కడి నుంచి గర్జించింది తల్లి. రఘుపతి పిల్లిలా లోపలకు వెళ్ళిపోయాడు. నాగమ్మ పార్వతిని ఎత్తుకుని తన తడికల గదిలోకి వెళ్ళింది. అమ్మా, పార్వతి జాలిగా పిలిచింది. ఏం తల్లి? నాగమ్మ పార్వతిని గుండెలు కదుముకుంది. అమ్మా, ఇక నుంచి నేను చలపతి బావతోనే బడికిపోతానమ్మా. వదిన మంచిది కాదు, నన్ను పడేసింది అంది పార్వతి. అలాగే కాసేపు నిద్రపో అంది నాగమ్మ పార్వతిని చాప మీద పడుకోబెడుతూ. నాగమ్మ పార్వతిని ఎత్తుకొని వంటింట్లోకి వెళ్ళింది. అన్నం గిన్నె మూత తీసి చూసింది. గిన్నెలో అన్నానికి బదులు నీళ్లు కనిపించాయి. ఆ నీళ్ళ అడుగున ఉన్న మెతుకులు నాగమ్మ ముఖంలోకి జాలిగా చూశాయి. నాగమ్మ పార్వతిని తీసుకొని తన గదిలోకి వచ్చింది. అన్నం పెట్టమ్మా. బళ్ళో వదిన పెట్టలేదా అమ్మా? ఊహూ తల ఊపింది పార్వతి. కాసేపు నిద్రపో తల్లి, నువ్వు లేచేపటికి అన్నం పెడతాను అంది నాగమ్మ. ఏమన్నా తాయిలం పెట్టమ్మా, ఆకలవుతోంది మారాన్ చేస్తూ అడిగింది పార్వతి. పార్వతిని గుండెలకు అదుముకుంటూ కంటనీరు పెట్టుకుంది నాగమ్మ. అమ్మా, ఏడుస్తున్నావా? నాకు ఆకలి లేదమ్మా, అసలుకి ఆకలి లేదు. ఉట్టినే అడిగాను, నిద్రపోతాను అంది పార్వతి. తల్లి ఒక్కసారిగా పార్వతిని గాఢంగా హృదయానికి హత్తుకుంది. పార్వతిని తన గుండెల్లో దాచుకోగలిగితే, తను భూదేవి గర్భంలోకి వెళ్ళగలిగితే, భగవాన్ ఏమిటి శిక్ష నాకు? నేనేం పాపం చేశాను? మాతృహృదయం ఆక్రోశించింది. పార్వతి కూడా ఎందుకో బిగ్గరగా ఏడవసాగింది. ఆకలయ్యి ఏడుస్తోందో లేక తల్లి ఏడుస్తుంటే భయం వేసి ఏడుస్తోందో నాగమ్మకే కాదు, ఆ పసిదానికి కూడా తెలియదు. బహుశా భగవంతుడికి కూడా తెలిసి ఉండదు. గానుగ ఎద్దు 2 సార్లు తిరిగినట్లు నాగమ్మ జీవితంలో 2 సంవత్సరాలు తిరిగాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ ఇంటి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. కమల రామదాస్తో వెళ్ళి బస్తీలో కాపురం పెట్టింది. నాగభూషణం కొడుకు బస్తీలో చదువుతున్నాడు. సుందరమ్మ, నాగభూషణం కూడా ఎక్కువ కాలం బస్తీలోనే గడుపుతున్నారు. పొలం పనులు ఉన్నప్పుడు మాత్రం పల్లెపాలెం వస్తుంటారు. సుబ్బరాయుడు పెద్ద కొడుకుతో పాటు రెండో కొడుకు కూడా బస్తీకి చదువుకు వెళ్ళాడు. 2 కొడుకులు బస్తీ చదువులు చదవటం వల్ల ఖర్చులు ఎక్కువైన మాట వాస్తవమే. అంతకంటే డబ్బు మీద మమకారం ఎక్కువగా పెరిగింది సుబ్బరాయుల్లో. నాగభూషణం అదృష్టానికి లోపలే కుళ్ళసాగింది నాగరత్నం. తన కొడుకులు 2లో ఒకణ్ణి రామదాసు దత్తత చేసుకుంటే బాగుండునని ఉండేది. నాగభూషణం కొడుకు 2 ఆస్తి కలవటం అసూయను, అసంతృప్తిని రేకెత్తించింది నాగరత్నంలో. సుబ్బరాయుడి కూతురు చదువు చాలించి ఇంట్లో కూర్చుంది. పెద్ద మనిషి సంవత్సరం దాటింది. వదిన నాగరత్నం కూతురు సూర్యకాంతం కంటే కొన్ని రెట్లు మంచిదనుకునేది నాగమ్మ. పార్వతి 3వ క్లాస్ చదువుతోంది. 7 ఏళ్లు నిండాయి. చాలా చురుకైన పిల్లని మాస్టర్లంతా ప్రేమగా చూసేవారు. పార్వతికి ఇంటికంటే స్కూల్లో ఉండటమే ఎక్కువ ఇష్టం. స్కూల్లో ఉన్న స్వేచ్ఛ పార్వతికి ఇంట్లో ఉండేది కాదు. పైగా స్కూల్లో ఎంతోమంది పార్వతి అంటే ఇష్టపడేవారు. ఇంట్లో అమ్మ తప్పించి అందరూ తిట్టిపోసేవాళ్లే. పార్వతి పసిహృదయంలో క్రమంగా నాగరత్నం అంటేనూ సూర్యకాంతం అంటేనూ కసి పెరగసాగింది. దానికి ముఖ్య కారణం వాళ్ళు తన తల్లిని అనేక విధాల బాధలు పెట్టడమే. 3వ క్లాసులో చేరగానే పార్వతిని ఎక్సర్సైజ్ పుస్తకాలు, పెన్సిలు కొనమన్నారు. ఇంతవరకు పార్వతి చదువుకు దమ్మిడి ఖర్చు కాలేదు. 1వ తరగతి, 2వ తరగతి పుస్తకాలు పక్కింటి రత్నమ్మ గారు ఇచ్చారు. రత్నమ్మ కూతురు పార్వతి కంటే ఓ సంవత్సరం పెద్దది. 3వ క్లాసు పుస్తకాలు కూడా రత్నమ్మే ఇచ్చింది. ఆనాడు నాగమ్మ వంటిల్లు సర్దేసరికే రాత్రి 10 గంటలు దాటింది. తన తడికల గదిలోకి వచ్చి నడుం వాల్చింది. ఏం తల్లి, ఇంకా నిద్రపోలేదు? పడుకొని కళ్ళను పత్తికాయల్లా విప్పి కప్పుకేసి చూస్తున్న కూతుర్ని ప్రశ్నించింది. అమ్మా, మరే
రేపు నాకొక రూపాయి కావాలమ్మా. నాగమ్మ ఉలిక్కిపడింది. రూపాయా? రూపాయిని తాకి చూసి ఎన్నేళ్ళయిందో. ఎందుకమ్మా? 3వ క్లాసుకు వచ్చాగా పలక మీద రాయకూడదన్నారు. కాపీ పుస్తకాలు కొనుక్కోవాలి, పెన్సిల్ కూడా కొనుక్కోవాలి. అందరినీ మా టీచరు 1 రూపాయి తెమ్మంది. వాళ్లే పుస్తకాలు పెన్సిలు ఇస్తారు. గబగబా అనేసింది పార్వతి. రేపు మావయ్యని అడిగిస్తాలే, నిద్రపో అన్నదే కానీ అన్నయ్య ఇస్తాడో లేదో అనే సందేహం పీడించసాగింది. అన్నయ్య పూర్తిగా మారిపోయాడు. ఇప్పటి అన్నయ్య ఒకప్పుడు తను ఎరిగిన అన్నయ్య కాదు. నాగమ్మ మరునాటి ఉదయం సుబ్బరాయుడికి కాఫీ గ్లాస్ అందిస్తూ, అన్నయ్య 1 రూపాయి కావాలి అంది అతి నెమ్మదిగా. ఎందుకమ్మా అంటూ 4 వైపులా కలయ చూశాడు. భార్య గాని కూతురు గాని వినడం లేదు కదా అని భయపడ్డాడు. ఎలాంటి అన్నయ్య ఎలా మారిపోయాడు అనుకుంది నాగమ్మ. పార్వతిని వాళ్ళ టీచరు తెమ్మందంట కాపీ పుస్తకాలు పెన్సిలు కొనటానికి. మీ వదిన్ని అడుగు అంటూ కాఫీ గ్లాసును అందించి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అట్నుంచి వస్తున్న కూతుర్ని చూసే అన్నయ్య అలా అన్నాడని తెలుసుకుంది నాగమ్మ. స్కూల్కు వెళ్ళబోతూ పార్వతి వంటింట్లోకి వచ్చి తల్లిని అడిగింది. అమ్మా, రూపాయి. ఇప్పుడు లేదు, తర్వాత చూద్దాం వెళ్ళు విసుగ్గా అంది నాగమ్మ. పార్వతి అక్కడి నుంచి కదలకపోవడం చూసి నాగమ్మకు కోపం వచ్చింది. తన బిడ్డ కోసం ఆ మాత్రం చేయలేని తన అసక్తత మీద తనకే కోపం వచ్చింది. ఆ కోపాన్ని పార్వతి మీద చూపిస్తూ కసిరి కొట్టింది. కదలవేం, అలా ముద్దులా నిల్చున్నావు, స్కూల్కి వెళ్ళు. సాధారణంగా కోప్పడని తల్లి అంత గట్టిగా కసురుకునేప్పటికీ పార్వతి బిక్కమొహం వేసుకొని బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రం తల దువ్వుకోవటానికి బొట్టు పెట్టి తీసిన సూర్యకాంతం తాను దాచుకున్న 5 రూపాయలకు బదులు 4 రూపాయలే ఉండటాన్ని గమనించింది. అమ్మా, నా బొట్టు పెట్టెలో రూపాయి తీసావా? గావుకేక పెట్టింది సూర్యకాంతం. ఏమిటే ఆ కేకలు అంటూ నాగరత్నం బయటకొచ్చింది. నా బొట్టు పెట్టెలో రూపాయి కనిపించడం లేదు. నాకేం తెలుసు, సరిగా చూడు, ఎక్కడికి పోతుంది మామూలుగానే అంది నాగరత్నం. లేదమ్మా, 5 రూపాయలకు 4 ఉన్నాయి. మన ఇంట్లో ఎవరు తీస్తారే, సరిగా చూడు. చూశానని చెప్తుంటే వినిపించుకోవేం? పొద్దుట అత్తయ్య నాన్నను రూపాయి అడుగుతున్నది అంది సాలోచనగా. నాగరత్నం ఓ క్షణం అర్థం కానట్లు చూసింది. ఛా, ఊరుకోవే, అలాంటి మాటలు అనకూడదు, మీ అత్తయ్య అలాంటిది కాదు అంది నాగరత్నం కూతుర్ని మందలిస్తూ. అత్తయ్య నిజంగానే నాన్నను రూపాయి అడిగిందమ్మా. నాన్న నిన్నడగమన్నాడు. మరి నిన్నడిగిందా? లేదే అంది ఏదో ఆలోచిస్తూ. తల్లి కూతుళ్ళు ఏదో గొడవ పడటం చూసిన నాగమ్మ, ఏమిటి వదినా అంది. ఇవాళ రూపాయి అయింది, రేపు ఏ నగో అవుతుంది అంది నాగరత్నం కూతురి వైపు తిరిగి. ఏమిటి వదినా, దొంగతనమా? మన ఇంట్లోనా? మన ఇంట్లో పరాయి వాళ్ళెవరున్నారు వదినా అంది నాగమ్మ బెదిరిపోతూ. పరాయి వాళ్ళైతే అనుకోవడం దేనికి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు, కనుకనే భయంగా ఉంది దూకుడుగా అంది నాగరత్నం. అసలు ఏమైందమ్మా? మేనకోడల వైపు తిరిగి ప్రశ్నించింది నాగమ్మ. నా బొట్టు పెట్టెలో రూపాయి కనిపించటం లేదు. నాగమ్మ మనస్సు చివుక్కుమంది. సరిగ్గా చూడమ్మా. చూసావా అమ్మా, అక్కడికి నేను అబద్ధం ఏదో చెప్తున్నట్లు రాగం తీసింది సూర్యకాంతం. అది కాదమ్మా. ఏది కాదు? పొద్దుట నువ్వు మీ అన్నయ్యను రూపాయి అడిగావటగా నిలదీసి అడిగినట్లు అంది నాగరత్నం. అడిగాను, పిల్ల పుస్తకాలకు కావాలంటే. మరి తీసుకున్నావా? నిన్నడగమన్నాడు. మరి అడగలేదేం? ఎందుకు అడుగుతుంది? ఆ అవసరం మరో రకంగా. కాంతం, నాగమ్మ పిచ్చిగా అరిచింది. ఎందుకు దాన్నలా కసురుకుంటావు? ఉన్నమాటంటే. ఒక్క నిమిషం నాగమ్మ వెర్రిదాన్లా వదిన ముఖంలోకి చూసింది. వదినా, ఎంత మాటన్నావు? నేను ఆ పైన నాగమ్మ కంఠం పెగల్లేదు, పెదవులు వణుకుతున్నాయి. తాను నిల్చున్న భూమి బద్దలైతే, తను అందులో ఇమిడిపోతే, తనకు మాయమయ్యే శక్తి ఉంటే. నాగమ్మ చైతన్యరహితంగా నిలబడిపోయింది. అది చూసిన నాగరత్నానికి తను తప్పు చేసినట్లు అనిపించింది. నాగమ్మ మీద అంత పెద్ద అభాండాన్ని వేయడానికి ఆమె మనస్సు ఎదురు తిరుగుతూనే ఉంది. ఒక చేత్తో కొత్త ఎక్సర్సైజు పుస్తకాల బొత్తి, మరో చేత్తో 2 కొత్త పెన్సిళ్ళు పట్టుకుని ఉత్సాహంగా పరిగెత్తుకొచ్చింది పార్వతి. అమ్మా, ఇవిగో కాపీ పుస్తకాలు అంది తల్లి దగ్గరకొచ్చి.
నాగమ్మ కూతురికేసి కూతురి చేతిలో పుస్తకాలకేసి మార్చి మార్చి చూసింది. చూశావా అమ్మా అంది సూర్యకాంతం అర్థయుక్తంగా నవ్వుతూ. నాగరత్నం మౌనంగా చూస్తూ నిల్చుండిపోయింది. నాగమ్మ పిచ్చిదాన్లా పార్వతి మీదకు లంఘించింది. జుట్టు పట్టుకొని వంచి వీప్ మీద వెర్రిగా బాధ సాగింది. పార్వతి చేతుల్లోని పుస్తకాలు పెన్సిళ్ళు కింద పడిపోయాయి. వాటిని చూస్తూ, ఇవి ఎక్కడివే నీకు పాపిష్టిదానా, ఎంత పని చేశావే, నా కడుపున చెడబుట్టావు అంటూ మళ్ళీ ఫెడీ ఫెడీమని అందిన చోటల్లా బాధ సాగింది. పార్వతి తారాస్థాయిలో ఏడుస్తూ తల్లి దెబ్బలు తప్పించుకునే ప్రయత్నంలో చేతులు అడ్డం పెట్టుకుంటోంది. అదేమిటి, మరీ చచ్చేది బతికేది తెలియకుండానా కొట్టేది అంటూ నాగరత్నం అడ్డం పోయింది. నాగమ్మ నాగరత్నాన్ని తోసివేసింది. పొలం నుండి తిరిగి వచ్చిన సుబ్బరాయుడు ఆ దృశ్యాన్ని చూసి తెల్లబోయాడు. అమ్మాయ్, ఏమిటది? సుబ్బరాయుడి గొంతు విని నాగమ్మ యాంత్రికంగా ఆగిపోయింది. అన్న ముఖంలోకి చూడలేక ముఖం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కాళ్లకు చుట్టుకున్న పార్వతిని దగ్గరకు తీసుకొని, ఏమిటర్రా, అసలు ఏం జరిగింది? భార్యను కూతుర్ని మార్చి మార్చి చూస్తూ ప్రశ్నించాడు. నా బొట్టు పెట్టెలో దాచుకున్న 5 రూపాయల్లో 1 రూపాయి కనిపించలేదు. అందుకు పార్వతిని కొట్టడం దేనికి? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సుబ్బరాయుడు. పార్వతే కొత్త పుస్తకాలు కొనడానికి తీసిందేమోనని అత్తయ్య అనుమానం. నాగమ్మ చివ్వున తలెత్తి సూర్యకాంతం ముఖంలోకి చూసింది. ఆమె అంత దుఃఖాన్ని మర్చిపోయి సూర్యకాంతాన్నే వింతగా చూడసాగింది. ఏమిటమ్మాయ్, నీకు మతిపోయిందా ఏమిటి? పసిది 10 రూపాయి దొంగతనంగా తీయటం ఏమిటి? నేనే తీశాను అన్నాడు సుబ్బరాయుడు. మీరా అంది నాగరత్నం. నువ్వా అంది కూతురు. అన్నయ్యా అంది నాగమ్మ. అవునమ్మా, నేనే తీశాను. నా దగ్గర సమయానికి చిల్లరలేక తీశాను. మధ్యాహ్నం వీలు చూసుకుని పార్వతి స్కూల్కు వెళ్ళి పుస్తకాలు కొనిద్దామనే ఉద్దేశంతో తీశాను. కానీ ఒక్క క్షణం తీరలేదు. ఇదిగో ఆ రూపాయి అలాగే ఉంది అంటూ చొక్కా జేబులోంచి రూపాయి బయటకు తీశాడు సుబ్బరాయుడు. మరి ఆ పుస్తకాలు అంది సూర్యకాంతం తండ్రి మాటను నమ్మనట్లు. ఏమ్మా పారు, ఈ పుస్తకాలు ఎక్కడివి? మా మా సరస్వతి టీచర్ కొనిచ్చింది అంది పార్వతి వెక్కుతూ. నాగరత్నం సూర్యకాంతం మొహం చెల్లక అక్కడి నుంచి తప్పుకున్నారు. వెక్కుతూ నిల్చున్న పార్వతిని అమాంతం చేతులతో చుట్టి హృదయానికి హత్తుకుంది నాగమ్మ. నాగమ్మ కళ్ళ నుంచి నీటి చుక్కలు జలజల రాలాయి. పార్వతి ఏడ్చి ఏడ్చి తల్లి ఒళ్ళోనే అన్నం తినకుండానే నిద్రపోయింది. నాగమ్మ కూడా అన్నం తినలేదు. అసలు ఇంట్లోకే వెళ్ళబుద్ధి పుట్టలేదు. జీవితం చేత దెబ్బలు తిన్న తల్లి, ఆ తల్లి చేత తన్నులు తిన్న బిడ్డ, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆ రాత్రి ఆదమరిచి నిద్రపోలేదు. నిద్రలో ఉలిక్కి ఉలిక్కి పడుతున్న బిడ్డ మీద చెయ్యి వేసుకుని పడుకుంది నాగమ్మ. అత్తయ్య వదిన ఇద్దరూ మంచివాళ్లే కాదు, అసలు వాళ్ళిద్దరూ దయ్యాలే. అసలుకు దయ్యాలే, ఆ మాటకొస్తే భూతాలు కూడా అంది పార్వతి తల్లితో. తప్పమ్మా, పెద్దవాళ్లను అలా అనకూడదు మెత్తగా చెప్పింది నాగమ్మ. నిన్ను మాత్రం వాళ్ళు పొద్దాక అలా అనొచ్చేయం. మనం వాళ్ళింట్లో ఉంటున్నాం, వాళ్ళు అనవచ్చు. వాళ్ళ ఇల్లేంటి బోడి, ఇది తాతయ్య ఇల్లేగా, తాతయ్య నీకు నాన్నేగా అంది పార్వతి గంభీరంగా ముఖం పెట్టి. నాగమ్మ కళ్ళు పెద్దవి చేసుకుని పార్వతి ముఖంలోకి చూసింది. పార్వతి పెద్దదవుతోంది. వయస్సు కంటే ముందు మేధస్సు పెరుగుతోంది. తను ఆ వయస్సుకు ఎంత అమాయకంగా ఉండేదో. ఆ మాటకొస్తే ఈనాటి వరకు ఆ ఇల్లు నాన్నదేగా, తనకు మాత్రం హక్కు లేదా అని అనిపించలేదు. తనలో లేని మొండితనం తన కూతుర్లో ఉంది. ఈనాటికి తనకు అన్నయ్య ముందు గట్టిగా మాట్లాడాలంటే భయం. 9 ఏళ్లకే పార్వతి ఎలా ఎదురు తిరుగుతోందో. లేకపోతే ఏంటమ్మా, నన్ను వదిన అత్తయ్య ఉత్తిపున్నానికి తిట్టిపోస్తున్నారు. నేనసలు ఆ గాజు గ్లాసు ముట్టుకోనే లేదు, నేనే పగలగొట్టానంట. పోనీలే తల్లి అంటే అన్నారు. ఎందుకనాలేమిటి, అనవసరంగా ఉట్టిపుణ్యానికే తిడితే నేను వదిలేది లేదు. నువ్వు పగలగొట్టలేదుగా, ఆ తిట్లు నీకు తగలవులే తల నిమురుతూ అంది నాగమ్మ. అమ్మా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికమ్మా? మనింటికి. నాగమ్మ మనసు కలుక్కుమంది, మౌనంగా ఉండిపోయింది. ఏమ్మా మాట్లాడవు, మనకి ఇల్లు లేదా? లేదమ్మా ఎలాగో పెగుల్చుకొని అంది నాగమ్మ. మనకి ఇల్లెందుకు లేదమ్మా? మీ నాన్నకు ఇల్లు ఉంది, వదిన నాన్నకు ఇల్లుంది, మరి మా నాన్నకి ఇల్లెందుకు లేదమ్మా?
నాగమ్మ దిమ్మెరపోయి చూసింది. ఈ పసిదాని ప్రశ్నకు తనేం జవాబిస్తుంది? కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. ఏడుస్తున్నావా అమ్మా? పోనీ ఇక్కడే ఉందాంలే అంది పార్వతి తల్లి కన్నీటిని తన పసి చేతులతో తుడుస్తూ. పార్వతి నాన్న గురించి తెలుసుకోవాలని ఎంతో కుతూహలం. కానీ ఆ విషయం ఎత్తినప్పుడల్లా తల్లి కళ్ళల్లో నీరు తిరుగుతుంది. బడికి టైం అయింది, త్వరగా అన్నం పెట్టమ్మా అంది పార్వతి. పద తల్లి అంటూ నాగమ్మ వంటింట్లోకి నడిచింది. పళ్ళెం తీసుకుని కడగటానికి పెరట్లోకి వెళ్ళింది నాగమ్మ. నాగమ్మ లోపలికి వచ్చేప్పటికీ వంటింట్లో ఉన్న అలమారు తలుపు వేసి తత్తరబిత్తరలాడుతూ వచ్చి కూచుంది పార్వతి. ఏమ్మా, ఏం కావాలి అంది నాగమ్మ. అబ్బే ఏం లేదమ్మా. అలమారు తెరవగానే బోలెడన్ని బొద్దింకలు అటూ ఇటూ తమాషాగా పరిగెత్తుతాయి, అది చూస్తున్నాను అంది ఎటో చూస్తూ పార్వతి. ఇంకా చిన్నతనం. బొద్దింకలంటే పార్వతికి చిన్నప్పటి నుంచి సరదా. పుల్లలు తీసుకుని వాటిని పొడుస్తుంటే తను ఎప్పుడూ వారిస్తుండేది అనుకుంటూ నాగమ్మ పార్వతికి అన్నం పెట్టింది. హడావిడిగా అన్నం తింటున్న పార్వతిని చూసి, మల్లిగా తినమ్మా, అంత హడావిడెందుకు, ఇంకా టైం చాలా ఉంది అంది నాగమ్మ మజ్జిగ వడ్డిస్తూ. పార్వతి గబగబా మజ్జిగన్నం తిని చెయ్యి కడుక్కొని తుడుచుకోకుండానే స్కూలుకు పరుగు తీసింది. పిచ్చి పిల్ల, స్కూల్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకుంటూ నాగమ్మ తనలో తానే మురిసిపోయింది. అమ్మోయ్! సూర్యకాంతం గావుకేక పెట్టింది. అది విన్న నాగమ్మ గుండెలు దడదడలాడాయి. సూర్యకాంతం పెట్టే ఆ రకం పెడబొబ్బలకు అర్థం ఆమెకు తెలుసు. నాగమ్మ మీద కానీ పార్వతి మీద కానీ ఏదైనా అభాండం వేసే ముందు సూర్యకాంతం అలాంటి కేకనే పెడుతుంది. స్నానం చేస్తున్న నాగమ్మ గబగబా నీళ్లు పోసుకుంటూ మళ్ళీ ఏం కొంప మునిగిపోయిందో అనుకుంది. సూర్యకాంతం, నాగరత్నం అయ్యో అయ్యో అంటూ గలగలలాడటం, ఎవరినో తిట్టిపోయటం స్నానాల దొడ్లో ఉన్న నాగమ్మకు వినిపిస్తూనే ఉంది. కానీ స్పష్టంగా ఏదీ తెలియటం లేదు. ఆ రాలుగాయ గుంట పనే ఇది. పొట్టకూటికి గతి లేకపోయినా గారాబాలకు తిరుగులేదు. యాదవ కులంలో ముసలంలా పుట్టింది ఈ కొంపలో నాగమ్మ తల్లి. అప్పుడే వచ్చిన నాగమ్మ చెవులకు వదిన మాటలు కంకర్రాళ్ళలా వచ్చి గట్టిగానే తగిలాయి. నిర్ఘాంతపోయి నిల్చుంది నాగమ్మ. పగిలిపోయిన కూజాను పట్టుకుని ఎదురుగా వచ్చి నిల్చుంది సూర్యకాంతం జేవురించిన ముఖంతో. ఏమిటి కాంతం, కూజా పగిలిపోయిందేం అంది నాగమ్మ బెదురుగా. అదే నిన్నడుగుతున్నాను. సూర్యకాంతం స్వరం కటువుగా ఉంది. నాగమ్మ అయోమయంగా చూసింది. పొద్దుట కూడా చూశాను, ఇంతలోనే ఎలా పగిలింది? రాత్రి గ్లాస్ పగిలింది, బంగారం లాంటి కూజా. పెద్ద పట్టుచీర జరి ముద్ద ఇచ్చి కొన్నాను, బిడ్డ సరదా పడుతోంది కదా అని. దానికి అత్తవారింటికి వెళ్ళేప్పుడు ఇవ్వాలనుకున్నాను. ఎవరి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారో. వాళ్ల గుడ్లు మాడా. అలమార్లో ఉన్నది ఉన్నట్లు కావాలని చేసిన పని కాకపోతే ఎలా పోతుంది? నిలదీసినట్లు అడిగింది సూర్యకాంతం. వదినా, అంత అన్యాయంగా మాట్లాడకు వదినా, నేను కావాలని పగలగొడతానా? నాగమ్మ గొంతులోంచి మాటలు నూతిలోంచి వచ్చినట్లున్నాయి. నువ్వు కాకపోతే నీ కూతురు ఏ రాయైతేనేం పళ్ళు రాలుగొట్టుకోవడానికి? అది మరీ పోకిరీ గుంట అయిపోతోంది. ఆడదాన్ని అలా పెంచి ఏం చేద్దామని గొంతు పిసికి ఆ బావిలో పడేసి 2 ఏడుపులు ఏడవరాదు అంది నాగరత్నం రెచ్చిపోతున్న కోపంతో. నాగమ్మ తుళ్ళిపడింది. అంతలో తను దొడ్లో నుంచి వచ్చేప్పటికీ పార్వతి ఆదరాబాదరాగా వచ్చి పీట మీద కూర్చోవటం గుర్తొచ్చింది. నాగమ్మ నిలువునా నీరైపోయింది. పార్వతి రాగానే కనుక్కుంటాను వదినా, మళ్ళీ అలాంటి పని చేయకుండా చూస్తాను అంది అపరాధిలా నాగమ్మ. కనుక్కుంటుందట, కనుక్కుంటుంది. ఎంత నెమ్మదిగా చెబుతోందో. నా పగిలిపోయిన కూజ ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుపు గొంతుతో అంది సూర్యకాంతం. అప్పుడే ఏమైందే తల్లి, ఇంకా ఏమేమి నాశనం కావాలో అంది నాగరత్నం. తల్లి కూతుళ్ళు పార్వతిని దుమ్మెత్తిపోస్తుంటే నాగమ్మ మెల్లిగా అక్కడి నుంచి తప్పుకుంది. నాగమ్మ మనస్సంతా కలతబారింది. భోజనం చేయబుద్ధి కాలేదు. మలేరియా రోగికి ఉండి ఉండి వచ్చే చలి ఊపులా నాగమ్మకు ఏదో దిగులు ఊపేస్తున్నది. మధ్య మధ్య పార్వతి మీద కోపం గుండెల్లో సుళ్ళు తిరగసాగింది. మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది. ఏమిటి రోజు రోజుకు పార్వతి ఇలా తయారవుతోంది? తను పార్వతి కోసమే ఇంత నికృష్ట జీవితాన్ని గడుపుతోంది. పార్వతి మీద తను ఎన్నెన్నో ఆశల్ని అల్లుకుంది. కానీ పార్వతి చెయ్యి జారిపోయేలా ఉంది. ఇప్పటి నుంచి ప్రతి వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంది. తెలివి తక్కువతనం అనుకోవటానికి వీల్లేదు.
ప్రతి సంవత్సరం స్కూల్లో ఫస్టునే వస్తుంది. ఎన్నో బహుమతులు తెచ్చుకుంటుండేది. కానీ ఎందుకంత మొండిగా తయారైంది? ఏమైనా ఇప్పటి నుంచే పార్వతిని అదుపులో పెట్టాలి. మొక్కై వంగనిది మానై వంగుతుందా? రాణి, చెమడాలొలిచేస్తాను. కూజా పగలగొట్టి తనతో అబద్ధం చెప్పింది. పార్వతి కోసం నాగమ్మ ఎదురుచూడసాగింది. ఏ పని చేస్తున్నా నాగమ్మకు పార్వతి ఎప్పుడొస్తుందా, ఎప్పుడు 4 తగిలించి బుద్ధి చెబుదామా అని ఉంది. 5 దాటిపోయింది, పార్వతి రాలేదు. నాగమ్మ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటకు తిరగసాగింది. 5:30 అయింది, పార్వతి రాలేదు. నాగమ్మ మనసులోని కోపం స్థానాన్ని ఆదుర్ద ఆక్రమించుకుంది. 6 అయినా పార్వతి రాకపోయేప్పటికీ నాగమ్మ మనసులో అనేక సందేహాలు రేకెత్తాయి. వీధి వాకిట్లోకి వచ్చి ఆత్రంగా రోడ్డుకేసి చూస్తూ ఉండిపోయింది. ఏమైంది? పార్వతికి పొద్దుట చేసిన పనికి తనకు దెబ్బలు తప్పవని ఎక్కడికైనా? నాగమ్మ నిలువెల్లా వణికిపోయింది. 6 గంటలు దాటి కూడా చాలాసేపయింది. కనుచీకటి పడుతోంది. పశువులు కూడా వచ్చేశాయి. నాగమ్మ కళ్ళనీళ్లతో వీధి వాకిట్లో నిల్చొని ఉంది. దూరంగా సుబ్బరాయుడు, అతని పక్కనే నడుస్తూ పార్వతి వస్తున్నారు. నాగమ్మకు ప్రాణం లేచి వచ్చింది. అంతలోనే పొద్దుటి విషయం జ్ఞాపకం వచ్చి కోపం వచ్చింది. చూడమ్మాయ్, ఆడపిల్లను కాస్త అదుపాజ్ఞల్లో పెంచడం అవసరం. నాగమ్మ సుబ్బరాయుడు ముఖంలోకి చూసింది. పొలం నుంచి వస్తుంటే ఇది ఎర్ర చెరువు దగ్గర కనిపించింది. మగపిల్లలతో పాటు ఇది చెరువులోకి దిగి కలువలు కోస్తోంది. ఆ పరికిని చూడు ఎలా తడుపుకుందో. ఆడపిల్లను ఇప్పటి నుంచే కట్టడిలో పెట్టకపోతే రేపు పెట్టడం కష్టమైపోతుంది అన్నాడు సుబ్బరాయుడు. అది ఆడపిల్లలా ఉందా? మగరాయిళ్లా తయారైంది. పొద్దుట ఏం చేసిందనుకున్నారు? చల్లగా అక్కడి నుంచి జారుకుంటున్న పార్వతి జుట్టు పట్టుకుని వంచి కసి కొద్దీ బాధసాగింది నాగమ్మ. పార్వతి ఒళ్ళప్పగించి ఊరుకుంది. ఏడుపు లేదు, మాట లేదు. పుట్టగాని చచ్చినా బాగుండేది. ఒక ఏడుపు ఏడ్చి ఊరుకునేదాన్ని. ఊరుకో మరి, అంతగా కొట్టకు అంటూ సుబ్బరాయుడు అడ్డం వచ్చాడు. నాగమ్మ ఆగలేదు. సుబ్బరాయుడు వెనక్కు వెళ్ళి దాక్కున్న పార్వతిని లాగి బాదుతూ అంది. మళ్ళీ ఆ చెరువు దగ్గరకు వెళ్ళవుగా? వెళతాను, నా ఇష్టం. దెబ్బలు తింటూనే మొండిగా జవాబిచ్చింది పార్వతి. నాగమ్మకు ఆ జవాబుతో ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. పిచ్చిదాన్లా అందిన చోటల్లా కాళ్లతో తంతూ చేతులతో బాధ సాగింది. సుబ్బరాయుడు పార్వతిని బలంగా నాగమ్మ పట్టు నుంచి విడిపించాడు. చంపేస్తావా ఏమిటి? మందిలించాడు. చచ్చినా పీడ విరగడైపోను అంది నాగమ్మ కోపంతో రొప్పుతూ. నాన్న, నా గాజు కూజా కూడా పగలగొట్టింది. ఆ పని చేసింది నువ్వేనా? గర్జించింది నాగమ్మ. నాగమ్మ రూపం చూసి నాగరత్నం కూడా జంకింది. తను ఎన్ని విధాల సాధించినా మూగ పశువులా పడి ఉండే నాగమ్మలో ఇంత పౌరుషం దాగి ఉందని ఎప్పుడూ ఊహించలేదు. అవును, నేనే పగలగొట్టాను. నేను పగలగొట్టని గ్లాసు నేనే పగలగొట్టానని ఆ దయ్యాలు 2 నన్ను ఎంత తిట్టిపోశాయి. పార్వతి మొండిగా జవాబిచ్చింది. అందరూ పార్వతి కేసి ఆశ్చర్యంగా చూశారు. నాగమ్మ పార్వతి ముఖంలోకి ఓ క్షణం చూసింది. ఒక్కసారిగా ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. సుబ్బరాయుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. నాగరత్నం, సూర్యకాంతం కూడా వెళ్ళిపోయారు. పార్వతి ఓ అర్ధగంట అటూ ఇటూ తిరిగి తిన్నగా తల్లి దగ్గరకు వెళ్ళింది. నాగమ్మ పమిట చాటున ముఖం దాచుకుని గోడకు చేరబడి ఏడుస్తోంది. పార్వతి పిల్లిలా పక్కగా కూర్చుంది. కాసేపు మౌనంగా తల్లిని చూస్తూ ఉండిపోయింది. తల్లి భుజం మీద చెయ్యి వేస్తూ అమ్మా అంది ఏడుపు గొంతుతో. ఛీ, పోవతలకు దిష్టిముండా, పైగా ఏడుస్తున్నావు కూడానా? విదిలించింది తల్లి కూతుర్ని. అమ్మా, నువ్వేడవద్దమ్మా. నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా. నీకిష్టం లేని పని ఏది ఇక చెయ్యనమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. అన్ని దెబ్బలు తిని కూడా కంటతడి పెట్టని పార్వతి నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుందమ్మా అనటం నాగమ్మను కరిగించి వేసింది. పార్వతిని ఒళ్ళోకి తీసుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.